కమిషన్ వెళ్తుంది కాబట్టి మనం అభినందించి తీరాలి. రైట్ శివశంకర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి డాక్టర్ బిఎన్ రమేష్ గారి దగ్గరికి పూర్వ డీజీపీ ఎన్నో ఎన్నికలను వారు ప్రత్యక్షంగా కూడా చూసుంటారు వారి ఎంటైర్ డ్యూరింగ్ దేర్ సర్వీస్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఏమంటారు డాక్టర్ రమేష్ గారు? అయ్యా, ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది కొత్త ప్రక్రియ కాదు, అది జరగాల్సిన పని ఉంది, కరెక్ట్ గా జరగాలి. నేను మళ్ళీ చెప్పిన పాయింట్లు తెలిసిన పాయింట్లు రిపీట్ చేయకుండా నాదైన దృష్టిలో నేను అనాలిసిస్ చేసిన ప్రకారంగా మీరు నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీకు అలానే మిగతా పెద్దలకి ప్లస్ మీ ప్రేక్షకులందరికీ ప్లస్ తెలుగునాట చూసే వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక చిన్న మాట చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఎస్ఐఆర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఒక టైమ్లీ ఈవెంట్ అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ సపోజ్ టు హ్యాపెన్ ఎవ్రీ టైం వెనెవర్ ఎన్ ఎలక్షన్. బట్ ఓన్లీ పాయింట్ ఈస్ ఒక్కటి మనం అందరం మర్చిపోయేది ఏంటంటే in the name of procedure we forget the substantial issues. For example, when you are conducting a panchayat election or municipal election, you tend to forget that it is also an election, as if state government elections are different, central government elections are different. నేను ఒక కేజీ కందిపప్పు కొన్నప్పుడు అది స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంటున్నానా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంటున్నానా అనేది ఇప్పట్లో అది అప్రస్తుతం. ఎందుకంటే నేను జిఎస్టీ రెండింటికి పే చేస్తున్నాను. ఒక జిఎస్టీ పే చేసిన తర్వాత అది మన ఈ అగ్రిమెంట్ ద్వారా జిఎస్టీ ద్వారా అందరికి వెళ్ళిపోతుంది. అలాగే ఈ రోజు మీరు ఒక చిన్న ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని, మీరు అందరూ కూడా ప్యానల్లో ఉన్న అందరూ ప్రేక్షకులందరూ కూడా రిప్లై చేయమని కోరుతున్నాను. ఏంటంటే అయ్యా, ఇప్పటిదాకా నా 44 ఏళ్ల పబ్లిక్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అంటే 1984 నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 41, 42 ఏళ్ల పబ్లిక్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ లో నేను సిబిఐ మాకొద్దు, స్టేట్ గవర్నమెంట్ పోలీసే మాకు ఇన్వెస్టిగేట్ చేయాలన్న కేసు ఒక్కటి చూడాల. అంటే అలానే ఈ మధ్య కాలంలో రిటైర్ అయ్యి వచ్చి బ్యాంకులో డబ్బులు దాచుకుంటే పక్కనున్న బ్యాంకు డకాయిట్ ఎవరు తీసుకోవట్లా, ఎక్కడో జార్ఖండ్ లో ఉండేవాడు, ముంబైలో ఉండేవాడు మిమ్మల్ని తీసుకుపడుతున్నా. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అది ప్రజల సేఫ్టీ కోసమే కానీ ఫెడరలిజం ప్రిన్సిపల్స్ కోరు. సిమిలర్లీ ఎస్ఐఆర్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ గా ఉండాలి. నంబర్ 1. నంబర్ 2 పాయింట్ చెప్తున్నారు. అంటే మళ్ళీ నేను పునరావృతం చేయట్లా, ఇంత అంత స్టాటిస్టిక్స్ చెప్పట్లేదు, నా పాండిత్యాన్ని ప్రదర్శించుకునే అవకాశంగా నేను భావించట్లేదు, అందుకని చెప్తున్నారు సూటిగా. రెండోది ఏంటంటే ఈ రోజున వారు పెద్దలు చెప్పారు ఒక మాట, ఇది ఇన్ని తప్పులు జరిగినాయి. మీరు అన్నారు 44,000 తీసేశారు లేదా 12 లక్షల మంది. ఈ చేసిన బిఎల్ఓలు, ఇంతకుముందు కండక్ట్ చేసిన ఎలక్షన్ అబ్జర్వర్లు, అలానే ఇంతకుముందు కండక్ట్ చేసిన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే చచ్చిపోయిన వ్యక్తి మీద మీరు ఎలా చేశారు? ఎలక్షన్ ప్రాసెస్ మీరు తూట్లు పొడిచారు. ఎవరైతే రాంగ్ పర్సన్స్ వాళ్ళని ఎమ్మెల్యేగా చేశారు, మాఫియాలకి గవర్నమెంట్ వచ్చినట్టుగా మీరు చేశారు. ఇదంతా కూడా మీ కోఆపరేషన్. మీరు పొలిటీషియన్ చేయడంలో ఆశ్చర్యం లేదండి, పొలిటీషియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ. కానీ మీరు గవర్నమెంట్ సర్వెంట్స్ ఎలా చేశారు? అది తప్పదు. మూడో పాయింట్ నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్స్ అన్ని కూడా ఈ రోజున మీరు 58 లక్షలు అన్నారు. యాక్చువల్ గా కనుక చేస్తే నా ఉద్దేశంలో నేను ఇక్కడే ఉన్నాను, వెస్ట్ బెంగాల్లో ఉన్నాను, నేను ఇక్కడ మనిషినే, ఇక్కడే ఉప్పు తిన్నా, ఇక్కడే గాలి తిన్నా, ఈ నేల మీద గాలి పిచ్చుకున్నా, ఈ నేల కోసం రక్త ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. మా బెంగాల్ని, మా భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తిగా చెప్తున్నా. ఎస్ఐఆర్ అనేది కరెక్ట్ గా జరగాలని కోరుతూ, ఎస్ఐఆర్ కనుక కరెక్ట్ చేస్తే నా ఎస్టిమేట్స్ ప్రకారం ఇప్పుడున్న దానికంటే కూడా 3 రెట్లు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి 4,000 కిలోమీటర్ల బార్డర్స్ లో మొత్తం బెంగాల్ చుట్టుపక్కల చాలా బార్డర్స్ వరకు చాలా తక్కువ ఉన్నాయి. ఈ రోజు కూడా మీరు 10,000 రూపాయలు ఇస్తే మీరు వెళ్ళి ఆల్రామ్స్ చూసి రావచ్చు. అలాంటి దళాలు ఈ రోజు కూడా ఉన్నారు. ఇది బిఎస్ఎఫ్ రెస్పాన్సిబిలిటీ, స్టేట్ రెస్పాన్సిబిలిటీ అని వదిలేస్తే ఇవన్నీ కూడా సామగ్రికంగా ఎస్ఐఆర్ కూడా రిలేటెడ్. లాస్ట్ విషయం ఒకటి చెప్పి ఫస్ట్ రౌండ్ నేను ముగిస్తాను. అదేంటంటే ఇక్కడికి రావడం అనేది కేవలం ఓట్లు వేయడం కోసమే కాదండి. వాళ్ళు ఇక్కడికి వచ్చేది వాళ్ళ ఎజెండాలు పట్టి వస్తారు. కొంతమంది భుక్తి కోసం వస్తారు, కొంతమంది భక్తి కోసం వస్తారు, కొంతమంది ఆసక్తి కోసం వస్తారు, కొంతమంది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడానికి, వాళ్ళ రిలీజియస్ కమాండ్ ని ఫాలో చేయడానికి వస్తున్నారు. నలుగురు కలిసి కూడా ఒక రకంగా అయిపోతారు ఎలక్షన్ ప్రాసెస్ లో. దీనికి సంబంధించినటువంటి బాధ్యత కేవలం ఎలక్షన్ కమిషన్ది. అందుకని ఎలక్షన్ కమిషన్ అనేది ఇక్కడ ఈ ఎలక్షన్స్ వెస్ట్ బెంగాల్ చేయాల్సిన బాధ్యత బాగా తీసుకొని, ఇది కేవలం ఒక అసెంబ్లీకో ఒక పార్లమెంట్కో కాకుండా ఈ ప్రాసెస్ ని పంచాయత్ ఎలక్షన్స్ కి, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయాలి. ఇంకొకటి లాస్ట్ పాయింట్ కూడా చెప్పి ముగిస్తాను. అసలు ఆల్రెడీ నా ఉద్దేశంలో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అనేవి ఒక ఫార్మాలిటీ. ఎలక్షన్స్ అనేది ఇక్కడ పంచాయతీలోను, మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిన తర్వాత అయిపోతాయి. ఇక్కడ ప్రతి వార్డు కౌన్సిలర్కి బాధ్యత ఇస్తారు. 1000 ఓట్లు మీరు తీసుకురావాలి బూత్ ఇన్ఛార్జ్ అనేవాడు వార్డు కౌన్సిలర్ ప్రధాన మెంబర్.
సో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయకుండా ఒక బిఎల్ఓలో పడి ఏడిస్తే ఉపయోగం లేదండి. ప్రాక్టికల్ గా స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గా ఛత్తీస్గఢ్ లోను, ఆ తర్వాత జార్ఖండ్ లో, బీహార్ లో పనిచేసినటువంటి బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నాను. ఇది చేయొచ్చు, ఎలక్షన్ కమిషన్ అనుకుంటే చేసి తీరుతుంది. నేను ఆశ వహిస్తున్నానండి. ఐఎమ్ ఆప్టిమిస్ట్. ఐఎమ్ షూర్ పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ డెమోక్రసీ విల్ విన్. ఫర్గెట్ అబౌట్ ది పొలిటికల్ పార్టీస్. ఐ రెస్పెక్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్. డాక్టర్ రమేష్ గారు, ఇందాక మీరు అన్న పాయింట్లో ఒక ప్రశ్న, దీనికి ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఇప్పుడు 54 లక్షలు అనుకున్నాం, దానికి 3 అంటే 1.5 మంది 1.5 ఎక్సెస్ ఓట్లు ఉన్నాయంటారా? చచ్చిపోయారో, తప్పిపోయారో, డూప్లికేటో, బోగసో, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, 1.5 ఉండే అవకాశం ఉందా? అయ్యా మీరు ఎస్టిమేట్ చూస్తే, నేను ఇది జస్ట్ టీవీ ఛానల్స్, యూట్యూబర్ చూసి చెప్పట్లేదు, నాకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మేము మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. మీరు వచ్చి ఒక 10 నిమిషాలు సియాల్దా రైల్వే స్టేషన్ ముందు ఉండే టీ స్టాల్స్ లో గడపండి, ఇంకొక 10 నిమిషాలు హౌడా రైల్వే స్టేషన్ ఉండే టీ స్టాల్స్ లో గడపండి, మీకు అర్థమైపోతుంది అని చెప్పి. ఇది ప్రతి రోజు ప్రతి చోట డిస్కషన్స్. మేము వద్దు అనుకున్నా కూడా మా చెవుల్లోకి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుతున్నాం. మీరు చెప్పండి, ఒక గ్రాండ్ ఫాదర్ అంటే ఒక తాతకి మనవడికి వయసు డిఫరెన్స్ 18 ఏళ్ళు ఉంటుందండి ఎక్కడన్నా? మీ కొడుకు పుడతాడు, అతనికి కొడుకు పుట్టాలి, వాళ్ళిద్దరు ఓటర్లు కావాలా? మీ తాతకిను మనవడికి 18 ఏళ్ళు డిఫరెన్స్. అది ఏ మహానుభావుడు, ఏ బిఎల్ఓ, ఏ తహసీల్దారో, ఏ డిస్ట్రిక్ట్ కలెక్టరో దాన్ని వేసి ముద్రేశాడే. ఆ ముద్రేశ్వర తహసీల్దార్ ఇప్పుడు ఉన్నాడు, పెన్షన్ తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకున్నారు మరి? అతని మీద మీరు ఈసీ యాక్ట్ చట్టం కింద ఎందుకు యాక్షన్ తీసుకోరు? అది తీసుకోవాలి సార్. తీసుకోకుండా గుడ్డుతు చేలో పడ్డట్టు ఏ పర్వాలేదు మళ్ళీ రివిజన్ చేస్తారంటే ఏంటి మీ ఉద్దేశం? దొంగల్ని దోచుకోమని చెప్పడం, ఆ తర్వాత ఒకసారి కళ్ళు ఎత్తుకొని నిద్ర నుంచి బుద్ధి నిద్ర నుంచి లేవడం, ఎట్ట అనుకోవడం, సరే అయిపోయింది ఇప్పుడు చేద్దామని అనుకోవడం, మళ్ళీ దీన్ని రిపీట్ చేయడం, ఇది చాలా తప్పు సార్. రైట్. ఒకసారి ఇంద్రనీల్ రెడ్డి గారు సెఫాలజిస్ట్ వారి దగ్గరికి వెళ్దాం.